సాయంత్రం 6:15. ఈ టాస్క్లోని రెండో లెవెల్లో భాగంగా కొన్ని ఛాలెంజెస్ ద్వారా బిగ్ బాస్ మీకు ఒక మెట్టు పైకి వెళ్ళే అవకాశం ఇస్తున్నారు. సమయానుసారం బిగ్ బాస్ మాసు మరియు ట్రాషు సభ్యులకు కొన్ని ఛాలెంజెస్ ఇవ్వడం జరుగుతుంది. వీటిలో గెలిచి మీకు ఒక తరగతికి పైకి వెళ్ళే అవకాశం లభిస్తుంది. గెలిచిన సభ్యులు వెళ్ళిన తరగతి నుంచి ఒకరు స్వాప్ అయ్యి ఒక మెట్టు కిందకి దిగుతారు. క్లాసు మాసు ట్రాషు టాస్క్ ముగిసే సమయానికి ఎవరు ఏ తరగతిలో ఉంటే వారికి ఆ తరగతికి సంబంధించిన ప్రయోజనాలు లేదా నష్టాలు వర్తిస్తాయి. ప్రతి ఛాలెంజ్లో క్లాసులోని 3 సభ్యులు సంచాలకులుగా వ్యవహరిస్తారు. బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఇస్తున్న మొదటి ఛాలెంజ్ కొబ్బరి బోండాల యుద్ధం. ఈ ఛాలెంజ్లో భాగంగా 2 సభ్యులు ఒక తాడుతో కట్టబడి ఉండి వారి చేతిలో ఒక్కో కొబ్బరి బోండాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. ఛాలెంజ్ గెలవడానికి సభ్యులిద్దరూ బేటన్ని ఉపయోగించి, బేటన్ అంటే ఏంటి, ఇతర సభ్యుల కొబ్బరి బోండాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఛాలెంజ్ ముగిసే సమయానికి ఏ సభ్యుల కొబ్బరి బోండంలో ఎక్కువ నీళ్లు ఉంటాయో వారు ఈ ఛాలెంజ్లో గెలిచి ఒక మెట్టు పైకి వెళ్ళే అవకాశాన్ని పొందుతారు. లేఖ చదవడం పూర్తయిన వెంటనే మాసు మరియు ట్రాషు నుంచి పాల్గొంటున్న సభ్యులని ఆ టీం సభ్యులు ఏకాభిప్రాయంతో ఎంచుకుని బిగ్ బాస్కి తెలపండి. సాయంత్రం 6:30. అన్న మీరు అంటున్నారు అది ఫస్ట్ ఆ బెనిఫిట్ ఎవరికి కావాలో వాళ్ళే రిస్క్ కూడా తీసుకోవాలి. రిస్క్ వాళ్ళే తీసుకోవాలా? She's desperate to be like, she wants to be like the class లో ఉందాం అంట. తను సేఫ్ చేయడానికి అవును అదే అలాంటి వాళ్ళు అది వాళ్ళ ఇష్టం. లేదు అలా పెట్టలేదు కదా, డిసైడ్ చేయమన్నారు కదా, అదే మన డెసిషన్ మనం అనుకుంటున్నాం. ఓకే మా అదే ఇన్ కేస్ గ్రూప్ డిస్కషన్ అదే మేము క్లాస్ మనం తీసుకోవాలి డెసిషన్ అదేనండి. అది వాళ్ళ ఇష్టం, అది యా ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ us. చేసుకున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళిన తప్పుకి వేరే వాళ్ళని అది తప్పు కదా, మనసు కూడా రాదు, అది న్యాయం కూడా కాదు. ఇప్పుడు ఎవరైతే అడ్డం వెళ్తారో ఆ రిస్క్ వాళ్ళు తీసుకోవాలి. తను రెడీ, నేను రెడీ, తిను రెడీ. మీరు డిసైడ్, ఇప్పుడు 3 రెడీ కదా, మీరు డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ కదా, ట్రాష్కి వెళ్ళడానికి మీకు ఓకేనా? కేసు రాసాను, కార్లన్నీ కలిపి బైక్లు కాలం పట్టేస్తుంటారు. అప్పుడు స్టార్ట్ చేయకముందు డిస్కషన్ సేమ్ ఇలానే ఉంటుంది. కాదు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక మనిషిని నామినేట్ చేస్తున్నాం, వాడి క్లాస్కి వెళ్ళి లగ్జరీ ఇస్తున్నప్పుడు జస్ట్ మా మొహాలు తెలిసేమో కానీ మేము పర్సనల్గా ఎవరికి నేను మరీ చెప్తావు, నా మొహం ఎవరికి తెలియదు బయట. నా చేతిలో కొబ్బరి బోండం ఉంది, నువ్వు కొట్టడానికి ట్రై చేస్తుండాలి. ఇప్పుడు నేను జరుపుతా, నేను జరిపేస్తా, జరిపినప్పుడు నా దాని నుంచి కొన్ని నీళ్లు పడిపోతాయి, నీ దాని నుంచి పడవు. బజర్ మోగింది, కొలిచాం, నీకు ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది. ఇప్పుడు కాదు, వాళ్ళు జడ్జిలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి చేస్తారు అది. ఆల్ మాస్ హియర్ ప్లీజ్. ఇద్దరు సెలెక్ట్ చేయాలి మీరు. ఒకరు ఎవరు ఆడుతున్నారు, ఒకళ్ళే ఆడుతున్నారు, ఫిక్స్ అయ్యారా? అంతే అండి, అది అసలు పైకి వెళ్తారు లేదా వెళ్తున్నాను వాళ్ళ సైడ్ ఎవరు చెప్పండి. నీవు గ్రిప్పును ఇట్లా చేయకు, లోపలికి పెట్టుకో, కుదిరితే వీలైతే ఒత్తిపెట్టు. నా దగ్గర ప్లాన్ ఉందన్న, చూస్తున్నాను. మీకు కాస్ట్యూమ్ ఇది ఓకేనా? టాస్క్కి చేంజ్ చేసుకోమంటే చేసుకో. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోని చెప్పలేదు కానీ టాస్క్ అంటే మారుస్తారు కదా. మీ కంఫర్టబుల్ క్లాత్ అది రూల్స్లో లేదు. వేసేలా ఒకటో రోజు రాత్రి 7:15.